ఎదురు చూసినటువంటి మహోత్కృష్ట సమయం ఆసన్నమైంది. కాన్వాయ్ వెనక్కి వచ్చేసింది. కొంచెంసేపట్లో, ఇందాక నుంచి మీకు అంటున్నాం, కాసేపట్లో కొద్ది క్షణాల్లో అంటున్నాం, ఎందుకంటే ఒక నిరుత్సాహం ఉండకూడదు, ఎప్పటికప్పుడు మనం చక్కగా ఉండాలనే ఉద్దేశంతో సార్ వాళ్ళంతా వచ్చేసారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవంలో పాల్గొనడం కోసం గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి అమాత్య శాఖలు కూడా ఈ స్టేజ్కి వెనక వైపున ఒక లైన్లో, ఒక వరుసలో, ఒక క్రమంలో నిలబడ్డారు. పెద్దలు రావడంతో వారిని స్వాగతించుకుంటారు. ఒక 2 నిమిషాల వ్యవధిలో మన ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా వేదిక మీదకి వస్తారు. నరేంద్ర మోదీ సార్కి చిన్న ఆశీర్వచన కార్యక్రమం వెనుక జరుగుతోంది. ఒక 5 నిమిషాల వ్యవధిలోనే వెంటనే పైకి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చాక కార్యక్రమం అంతా మీకు తెలియంది కాదు. మన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఎంతో గౌరవంగా, హుందాగా, మర్యాదతోటి ఒక చిన్న సత్కార కార్యక్రమం చేసుకుంటాం. ఆ వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా ఒక 4-5 మంత్రులు మాట్లాడతారు. కేంద్ర మంత్రి కూడా మాట్లాడతారు. ఆ తర్వాత మన సీఎం సార్ యొక్క సందేశం ఉంటుంది. ఆ వెంటనే ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. ఇది ఒక క్రమం. అంటే ఈ ఇనాగరేషన్లు ప్రధానమంత్రి గారు మాట్లాడబోయే ముందు ఇనాగరేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించి అన్నీ కూడాను వర్చువల్గా ఉంటాయి. ఒక చిన్న స్విచ్ ఆన్ చేయడంతో కార్యక్రమం జరుగుతుంది. అంతా కూడాను ఈ ప్రధానమైనటువంటి విజన్లో మనం చూడవచ్చు. ఇది కార్యక్రమం. తర్వాత వారు మాట్లాడతారు, వారి యొక్క సందేశం ఉంటుంది. అలాగా విచ్చేస్తున్నటువంటి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మనమంతా హార్దికంగా స్వాగతం చెప్పవలసినటువంటి టైం ఆసన్నమైంది. భారతదేశం అన్ని రంగాల్లోనూ ఒక గణనీయమైనటువంటి పురోగతిని సాధిస్తున్నటువంటి దానికి ఒక పేరేదన్నా పెడితే నిస్సంకోచంగా దానికి నరేంద్ర మోదీ అని నామకరణం చేయొచ్చు. అంటే నిరుపేదల్ని ఆదుకోవాలన్నా, అన్నార్తులకి పట్టెడు అన్నం పెట్టాలన్నా, పేదవాడికి గూడు ఏర్పాటు చేయాలన్నా, గ్రామీణ విద్యుద్దీకరణం కల్పించాలన్నా, ఒక ఫినాన్షియల్ ఇంక్లూజన్స్ తీసుకురావాలన్నా, ఒక డిజిటల్ ప్రత్యేక కనెక్టివిటీని ఇవ్వాలన్నా, ఒక లింగ సమానత్వాన్ని పాటించేటువంటి దిశలో ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ప్రతి దాని మీద తన ముద్ర ఉంటుంది. ఆ ముద్ర సంకేతం విజయం అనేటువంటిది. అదే నరేంద్ర మోదీ గారి యొక్క ప్రత్యేకత. విశేషించి గ్రామీణ పట్టణ ప్రాంతాలు మాత్రమే కాదు, ప్రతి పల్లెలోనూ వెలుగులో నిండాలని అహరహం శ్రమిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈ ప్రాంగణానికి విచ్చేయబోతున్నటువంటి తరుణంలో ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే భారతదేశాన్ని శిఖరాగ్రాన నిలపటం కోసం, యావత్ ప్రపంచంలోనే నిలపటం కోసం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి విచ్చేశారు. వారిని మన ముఖ్యమంత్రి వర్యుడు, ఇతర మంత్రులకి అందరికీ పరిచయాలు అయిపోయినాయి. లోపల తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విచ్చేసినటువంటి అర్చక స్వాముల బృందం తమ యొక్క ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు. వెంటనే అది ఒక 2-3 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. ఆ ఆశీర్వచనం అయిన వెంటనే మన నరేంద్ర మోదీ గారు వేదిక విచ్చేస్తారు. ఆయన యొక్క ఒక మనగాడు పాలన అంటారే, ఆ ఒక మనగాడు పాలన ఒక భారత ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పాలన అంటే ఇలా ఉండాలి, పరిపాలన ఇలా చెయ్యాలి, దేశంలో సంస్కృతిని ఇలా కాపాడాలి. అన్ని విధాలుగా మన సంస్కృతి ఎక్కడ బీటలు వారినా కూడా దానికి ఏమాత్రం విరవకుండా ముందడుగు వేసి తమదైనటువంటి రీతిలో స్పందించి ఒక మోటివేట్ చేసుకుంటూ కోట్లాదిగా ఉండేటువంటి ఈ ప్రజానీకానికి, దాదాపు 140 కోట్ల ప్రజానీకానికి కావలసినటువంటి ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి మూర్తిమత్వం ఎవరిదయ్యా అంటే ఒక నరేంద్ర మోదీ గారిది అని మనవి చేసుకుంటూ, ఒక మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదం కావచ్చు, ఒక స్టార్టప్ ఇండియా అనేటువంటి నినాదం కావచ్చు, ఒక డిజిటల్ ఇండియా అనేటువంటి నినాదం కావచ్చు, ఏదైనా మనం ఆర్థికంగా స్థిరత్వాన్ని సంపాదించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఆ మాటనే మీతో మనవి చేసుకుంటూ, విశేషమైనటువంటి రీతిలో అన్ని దేశాల వారితోటి ఒక సత్సంబంధాలని పెంచుకుంటూ, పెట్టుబడిని ఆహ్వానిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మన భారత ప్రతిష్టను మరింతగా ఇనుమడింపచేస్తున్నటువంటి గౌరవనీయ మోదీ గారికి స్వాగతం అంటూ వేదిక విచ్చేశారు మన లోకేష్ సారు, అలాగే చంద్రశేఖర్ సారు, మంత్రివర్యులు అందరూ విచ్చేస్తున్నారు. సాదరంగా స్వాగతం. గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి ఒక్కమారు మీ యొక్క పచ్చదనం తాలూకు జెండాలు ఊపుతూ చక్కగా ఒకసారి స్వాగతం చెప్పండి. మన రామ్మోహన్ నాయుడు గారు, అలాగే గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖర్ గారు అందరూ విచ్చేశారు. పెద్దలందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ ఈ మహనీయ మూర్తులు వచ్చారు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు మౌలిక వసతులన్నీ కూడాను
పెద్దగా ఇబ్బంది లేకుండా చూడటానికి కూడా ఇంపుగా కనపడితే ఒక చెట్టు కనపడాలి, హాయిగా ఒక బిల్డింగ్ కనపడాలి, విశాలంగా పార్కులు కనపడాలి, విశాలంగా నది పయనం కనపడాలి, ఒక చక్కని పిల్లకాలువ పయనం కనపడాలి. అలా ఒక దేశానికే ఒక నవ్యాంధ్ర స్ఫూర్తిని ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేశారు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అనేక విధాలుగా మెరుగైన జీవనం కోసం, మామూలుగా బతుకుతున్నాం, అందరం ఇంత తింటాం, ఇంత పడుకుంటాం, ఏదో తెల్లవారింది చేతనైన పని ఏదో దొరికింది చేసుకుంటూ వెళ్ళిపోతాం కాదు. మెరుగైన జీవితం, మేలిమైన జీవితం, 10 మంది మెచ్చుకునేలా ఉండేటువంటి జీవితం, అటువంటి మెరుగైన జీవితాన్ని కొత్త సంపదల్ని సృష్టించుకుంటూ 4 ఎకరాల పొలం ఉంది, 3 ఎకరాల అమరావతికి ఇచ్చాను, ఇంకెకరం ఉంది దాన్ని ఏదో కాదు, ఇంకేదైనా చేయి, వాట్ బెస్ట్ వాట్ బెటర్, నెక్స్ట్ ఏంటి అని ఒక మెరుగైన ఆలోచన చేసి కొత్త సంపదల్ని సృష్టించుకుంటూ. కాబట్టే ఇవాళ చూడండి, నదుల అనుసంధానం చేశారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల వల్లనే కదా నదుల అనుసంధానం జరిగింది. అలాగే ఇవాళ నూతన రాజధాని ఏర్పాటు జరుగుతోంది, కొత్త రహదారులు వస్తున్నాయి, నూతన వ్యవసాయ విధానంలోకి వెళుతున్నాం. కేవలం అదే పద్ధతిలో కాదు, ఎప్పటికప్పుడు మనకి వ్యవసాయ విజ్ఞాన శాస్త్రవేత్తలు అందించేటువంటి ఆలోచనలకు తగ్గట్టుగా నూతన విధానాల్లోకి వెళుతున్నాం. అలాగే ఏ మంచి పని చేసినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, మధ్య దళారీతత్వం లేకుండా ఒక పారదర్శకత, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండేటువంటి రీతిలో మన సంస్కృతిని మనం కాపాడుకుంటూ, మన వారసత్వాన్ని మనం పరిరక్షించుకుంటూ, సార్ చెప్పినటువంటి మాటే గుర్తుకొస్తుంది, ఇది స్వర్ణాంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్, ఈ మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. నూతన సాంకేతిక విధానంతో, విజ్ఞానంతో అవినీతి రహిత సమాజాన్ని గనక మనం సృష్టించుకున్నట్లయితే, పవన్ కళ్యాణ్ సార్ అంటూ ఉంటారు ఎప్పుడు, అవినీతి రహిత సమాజాన్ని సృష్టించుకోవాలని, త్రికరణ శుద్ధిగా దానికోసమే నమ్మి శ్రమిస్తూ మన ప్రగతిని మరింతగా వేగవంతం చేసుకుంటూ, రేపటి తరానికి కావలసినటువంటి ఒక ప్రశాంతమైన, ఒక సురక్షితమైన, ఒక ఆనందదాయకమైన ఒక సమాజ స్థాపన కోసం ఆ నిర్మాణమే కర్తవ్యంగా ఎవరైతే పనిచేస్తారో అక్కడ ప్రభుత్వాలు పచ్చగా ఉంటాయి, అక్కడ ప్రజలు చల్లగా ఉంటారు, నిర్భీతిగా ఉంటారు, నిర్భయంగా ఉంటారు, హాయిగా ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు, అనురాగం పంచుకుంటారు అనేది సత్యమవుతుంది. కాబట్టే రాష్ట్ర కళ్యాణమే ధ్యేయంగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాసేవే పరమార్థంగా పనిచేస్తున్నారు కనుక ఒక స్మార్ట్ ఆంధ్రప్రదేశ్, ఏదో అక్షర క్రమంలో ముందున్నాము మనం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొని చంకల గుద్దుకోవటం కాదు, ఒక స్మార్ట్నెస్ ఉండాలి. మనం పనిచేసే పనిలో అయినా, చేసేటువంటి క్రియలోనైనా, చూసేటువంటి దానిలో అయినా మనం బయట ఎక్స్పోజ్ అయినప్పుడు ఒక స్మార్ట్నెస్ కనపడాలి. అటువంటి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సంక్షేమంతో కూడినటువంటి సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు సమానత్వం, సాధికారత, స్వావలంబన చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. సమానత్వం, సాధికారత, స్వావలంబన అనేటువంటి మూల సూత్రాల మీద నడుస్తూ స్వచ్ఛంద సంకల్పంతో ముందడుగు వేస్తున్నాం. కాబట్టే ఇవాళ మరి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపడిపోయిన తర్వాత, అప్పుడెప్పుడో మద్రాసు వాళ్ళతో కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను ఊహించుకోండి, అది ఒకలాంటి జీవితం. తర్వాత ఒక కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా కలిసి ఉన్నప్పుడు ఒకలాంటి వాతావరణం, విడిపోయిన తర్వాత ఒకలాంటి వాతావరణం, ఆ తర్వాత పరిస్థితులు మనకి చెప్పనలసిన పని లేదు. కాబట్టే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు మనము కలిసి ఇచ్చినటువంటి అపూర్వమైన మెజారిటీతోటి కూటమి ప్రభుత్వం సాధించిన విజయంతో సగర్వంగా ఒక విజనున్న నాయకుడంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఆయన ఆలోచన సరళి, ఆయన తీరు, ఆయన రేపటి రోజు గురించి పడేటువంటి తపన, లీడర్ అంటే ఇలా ఉండాలన్నట్టుగా మన గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరిని చూసినప్పుడు కొత్త పెట్టుబడులు ఎందుకు రావండి? ఎవరిని అడిగితే కాదంటారండి? కొత్త ప్రాజెక్టులు ఎందుకు స్టార్ట్ కావు? తప్పనిసరిగా అవుతాయి. కాబట్టే ఇవాళ నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. ఇక్కడ యువతకి కావాల్సిన ఉపాధి పెరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి రైతులకి సంక్షేమ పథకాలు అందుతాయి, బడుగు బలహీన వర్గాలకి కావలసినటువంటి ఒక అండాదండ దొరుకుతుంది. తమదైనటువంటి ఒక ప్రత్యేకతతోటి జాతిని జాగృతం చేసేటువంటి ఒక
ఆలోచనలున్న గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారంటే ఈ నూతన నవ్యాంధ్రప్రదేశ్లో ఎన్ని అద్భుతాలు చేయవచ్చు. అందులో మన భారత ప్రభుత్వం పక్షాన మనం ఏం చేయాలి, ఒక లీడర్ అంటే ఇలా కదా ఉండాల్సింది, ఒక విజన్ అంటే ఇలా కదా ఉండాల్సింది అనే ఆలోచన చేసి ఒక సానుకూల దృక్పథంతో తన తమ పదాన్ని వర్తమాన తరాన్ని గుబాళింపచేసేటువంటి ఒక మంచి మనస్సుతోటి మాట్లాడేందుకు రాబోతూ ఉన్నారు. నిజంగా చెప్తున్నానండి, గొప్పతనం అనేటువంటిది మన ఉన్నతత్వంలో సమున్నతతోటి సంపన్నతతోటి రాదండి. బాగా డబ్బుంటే గొప్ప కాదండి. ఒక నిజాయితీతోటి, ఒక సజ్జనత్వంతో ఇమిడి ఉంది అనేటువంటి సత్యంతో, ఒక దార్శనికమైనటువంటి బాటలో, ఒక వివాదరహితంగా అందరిలో ఒకరిగా కాక అందరి కోసం ఒకరిగా ఉండేటువంటి రీతిలో ఉండాలి అనే భావనను మీతో పంచుకుంటూ ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన మీకు మళ్ళీ విశేషపూర్వకమైనటువంటి స్వాగత సుమాంజలను తెలియచేస్తూ అందరూ హాయిగా సుఖాసీనులు ఉండండి. మంచి కార్యక్రమంలో మనం భాగస్వాములు అవుతూ ఉన్నాం. పెద్దలు మనవి చేస్తున్నారు, కొంతసేపు మనం చక్కగా విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మన 4 మంచి మాటలు మీతో షేర్ చేసుకునేటువంటి ఒక సందర్భం. ఇక్కడ మా నాయుడు సార్ చెప్తున్నారు, మేము ఆలకించాలి తప్పనిసరిగా. పెద్దలు వారు చెప్పినటువంటి మాటను ఆలకిస్తూ ఒక చిన్న గ్యాప్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. పెద్దలు రావడంతో మళ్ళీ మేము పలపరిగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. It gives us great pleasure to welcome the Honorable Prime Minister in a short while from now. And today, Honorable Prime Minister will be laying the foundation stone and inaugurating and dedication to the nation of various projects here at Amaravati. The various projects including the foundation stone of developmental works in Amaravati capital, missile test range at Nagayalanka, Ekta Mall at Madhuravada, Vishakhapatnam, construction of a rail over rail between Guntakal West and Malappa Gate, 4-laning of Gorantla Hindupur section of NH 718G and 4-laning of Muddanur to Kottapalli section of NH 716, including 2 lakh plus PS of Nandyal Karnool Kadapa border section. Also Mudireddipalli to Kadapa Nellore border section of NH 167B, construction of 6-lane elevated corridor including its approaches in Ranastalam town portion, and also construction of a half clover leaf and road over bridge at Yerramanchi and Gudipalli villages across NH 44. And also the Honorable Prime Minister will be inaugurating 2 lakh plus PS of CS Puram to Malakunda stretch of NH 167B, and also Malakunda to Singaraikonda stretch of NH 167B, and also Sitarampuram to Duttuluru section. And also the Honorable Prime Minister from Renigunta, Poya and Naidupeta of NH 71 and various other projects. The Honorable Prime Minister will also be dedicating to the nation, doubling between Buganapalle B Cement Nagar, KEF Panyam of Guntur and Guntakal doubling project, as well as various other projects. And the Honorable Prime Minister will then address the gathering. And today marks a remarkable day for the nation and for the people of Amaravati. In a short while from now, the Honorable Prime Minister will be gracing this dais. Thank you, ladies and gentlemen. మరి కొద్ది క్షణాల్లో మన అతిథులతో పాటు గౌరవనీయులైన ప్రధానమంత్రి వర్యులు వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని ఈ ప్రధాన వేదిక మీదకి వచ్చి ఆసీనులు కాబోతున్నారు. మరి ఆల్రెడీ కాన్వాయ్ బయలుదేరి మన ప్రధాన వేదిక మీదుగా ఇక్కడికి రాబోతున్నారు. ఆయన రాక కోసం వేచి చూద్దాం. మరి ఒక 2-3 నిమిషాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.